అమ్మా ఎవరున్నారమ్మా? లాస్ట్ ఒకరో ఇద్దరు తల్లి చెప్పమ్మా. సార్ మా తలుపుల మండలం సార్ నా చెప్పమ్మా. సార్ 2 రూపాయలకే వాటర్ అన్నాడు సార్ చంద్రబాబు నాయుడు. ఎవరికైనా 2 రూపాయలకి వాటర్ ఇచ్చారా సార్? బాటిల్ ఇచ్చాడు సార్ రోజు సాయంత్రం వేళకి మగ వాళ్ళకి. 2 రూపాయలకు నీళ్ళు ఇస్తానన్నాడు సార్. ఎవరికైనా నీళ్ళు ఇచ్చారా? ఒక కుటుంబానికైనా నీళ్ళు తీసుకున్నారమ్మా 2 రూపాయలతో? ఎవరైనా కానీ ఎవరైనా తీసుకున్నారా? 2 రూపాయలకి మినరల్ వాటర్ అన్నాడు. ఏమైనా వచ్చిందా ఎవరికైనా అడుగుతాను. ఎవరికి అందలేని పరిస్థితి సార్. 2 రూపాయలకి మినరల్ వాటర్ రాలేదు కానీ బాటిల్ వచ్చింది సార్. మందు బాటలు మాత్రం ఖచ్చితంగా ఇంటింటికి వస్తా ఉంది. ఫోన్ కొడితే సార్ బాటిల్ వస్తాం సార్. దాకా మళ్ళీ సార్ మేము 1,80,000 వడ్డీ అయింది. మళ్ళీ ఎంత తీసుకున్నావమ్మా? 5 లక్షలు ఇచ్చినారు సార్. 5 లక్షలు కట్టేసినాము. 5 లక్షలకి 1,80,000 రూపాయలు వడ్డీ అయిందా? వడ్డీ అయింది సార్. వడ్డీ అయితే మళ్ళీ పడుతుందని అసలే కలిపిస్తున్నారు సార్. ఇప్పుడు మళ్ళీ 1,80,000 రూపాయలు మళ్ళా కట్టా అసలే కలిపేస్తున్నారు సార్. మాకు మళ్ళా 1,80,000 నువ్వు కట్టిన తర్వాత పట్టుకొని మిగిలింది తప్పిస్తున్నారు సార్. మళ్ళీ 2,80,000 మళ్ళా వడ్డీ కట్టించుకుని దాంతో వడ్డీకి మళ్ళీ మేము వడ్డీ కట్టి కట్టాల్సి వస్తాను సార్. ఇప్పుడు అంటే మళ్ళీ చెప్తాను 5 లక్షలు తీసుకున్నావు. 5 లక్షలు తీసుకున్నాము. అసలు తీర్చేసినాం సార్. 80,000 వడ్డీ పడింది. అప్పుడు మళ్ళీ రినీవల్ చేయమన్నాడు సార్. అది పట్టుకొని 80,000 మళ్ళీ 4,20,000 ఇచ్చినాడు సార్. మళ్ళీ చెప్తాను 5 లక్షలు నువ్వు తీసుకున్నావు. 80,000 వడ్డీ అయింది సార్. అసలు కట్టేసినాం 5 లక్షలు. 5 లక్షలు మళ్ళీ కట్టా 80,000 వడ్డీ అయింది. వడ్డీ అయింది సార్. ఆ వడ్డీ పట్టుకొని మళ్ళీ 4,80,000 మాకు ఇచ్చినాడు. 5 లక్షలు మా అప్పులేకి రాసినాడు సార్. 5 లక్షలు మళ్ళీ రాసినాడు సార్. మళ్ళీ ఇప్పుడు 1,00,000 రూపాయలు వడ్డీ సార్. 2 సంవత్సరాలకు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత సార్. ఎన్ని చక్కెర వడ్డీలు? 1,80,000 సార్. 1,80,000 వడ్డీ అయింది సార్. 1,80,000 వడ్డీ అంటే ఇప్పుడు మళ్ళీ రాసినారు సార్ 5 లక్షలు. 1,20,000 వడ్డీ అయితే మళ్ళా 5 లక్షలు రాసినా అది పట్టుకొని ఇస్తున్నారు సార్. మళ్ళా డబ్బులు మళ్ళీ అయితే 3,20,000 ఇస్తారు. ఇప్పుడు అవును సార్ 3,20,000 ఇచ్చారు. మేము 5 లక్షలకు వడ్డీ కట్టాల్సి వస్తాను సార్. ఇప్పుడు వడ్డీ కట్టాల్సి వస్తుంది. వడ్డీకి వడ్డీ కట్టాల్సి వస్తాను సార్. రుణమాఫీ కాలేదు సార్. అసలు 10,000 చెప్పిన 10,000 కూడా ఇవ్వలేదు సార్. 3,000 6,000 ఇచ్చాడు. 4,000 అది కూడా వడ్డీ కాదు. అది కూడా వడ్డీకి ఏమో ఇచ్చింది. మాఫీ కాదు తల్లి. మాఫీ కాదు సార్. అది కూడా చక్కెర వడ్డీ. బంగారు బ్యాంక్ లో పెడితే బంగారు ఇంతవరకు ఇవ్వలేదు సార్. ఏమి ఇవ్వలేదు. బంగారు బ్యాంకులో పెట్టారా? అవును సార్. అది కూడా రాలా. ఏమి ఇవ్వలేదు సార్. బ్యాంకుల నుంచి ఆక్షన్లు మాత్రం వస్తాయి. అవును సార్. చంద్రబాబు నాయుడు పాలన పోవాలని గట్టిగా మొక్కుతాలి. దేవుని గట్టిగా మొక్కండి అబ్బా. నోటీసులు వస్తున్నాయి సార్. కట్టకపోతే నోటీసులు వస్తున్నాయి. ఇంటికి కట్టాల్సిందే తప్పనిసరిగా. దగ్గరకు వచ్చేసాం లేబ్బా. ఎంతన్నా రాని ఎలక్షన్ నాటికి వచ్చేవారికి మొత్తం పూర్తిగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన అకౌంట్ లోకి రాసుకుందాం. జై జగన్, జై జై జగన్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.